హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కాజు మటన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్, కాజు, ఆనియన్, కొరియాండర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయ వేసి దాన్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలోనే మనం కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపితే ఇప్పుడు మనకి ఆనియన్ స్పీడ్గా ఫ్రై అవుతుందన్నమాట. ఆనియన్ అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చూసారా, ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం మటన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మటన్ మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకొని బాగా కలిపి ఇప్పుడు మూత పెడతాం. కొద్దిగా మగ్గిన తర్వాత దానిలో కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి కలుపుకుంటూ బాగా మిక్స్ అయ్యేలా చేసుకుందాం. దానిలో 2 గ్లాస్ వాటర్ పోసి బాగా తిప్పుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనం దాన్ని కుక్ చేద్దాం. దానిలో కొద్దిగా ఇప్పుడు మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి సగం కుక్ అయిన తర్వాత దానిలో ఇప్పుడు కాజు యాడ్ చేసుకుంటే కాజు కూడా బాగా కుక్ అవుతుందన్నమాట మటన్తో కలిసి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కాజు కూడా కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఉండగానే ఇప్పుడే మనం కాజు వేసేయాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దాం. చూసారా, ఇప్పుడు మొత్తం ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ టైం అన్నమాట ఇది. ఇలా ఉన్నప్పుడే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా మనం స్టవ్ కట్టి దాన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా, గుమగుమలాడే మటన్ కాజు రెడీ. చూడటానికి ఇప్పుడు బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుని దానికి కొంచెం కొత్తిమీర కాజుతో డెకరేట్ చేసుకుందాం. నౌ రెడీ టు సర్వ్. చూసారా, గుమగుమలాడే కాజు మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.